చైతన్య భగవద్గీత అథ ద్వాదశోధ్యాయః 12వ అధ్యాయము సందర్భము సందేహము భక్తియోగః భక్తియోగము పూర్వాధ్యాయం విశ్వరూప సందర్శన యోగములోని మత్కర్మకృత్ అనే చరమ శ్లోకం 12వ అధ్యాయమైన భక్తి యోగానికి బీజ శ్లోకమైంది. ఈ శ్లోకంలోని మచ్చబ్దార్థము సూచించేది సగుణ బ్రహ్మమున లేక నిర్గుణ బ్రహ్మమున అనేది సందేహము. అసలు ఈ సందేహము ఎందుకొచ్చింది, ఎక్కడ నుండి పుట్టింది? తేషాం జ్ఞాని నిత్యేక్తః ఏకభక్తి ద్విశిష్యతే. 4 రకాలైన భక్తులలో జ్ఞాని శ్రేష్ఠుడు అని 7వ అధ్యాయంలో ప్రవచించాడు భగవంతుడు. 7 నుంచి 17 వరకు శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. శ్రద్ధావంతుడై నన్నే సేవించు యోగి మిక్కిలి శ్రేష్ఠుడు అని నా అభిప్రాయము అని 6వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. 6 నుంచి 47 వరకు. మరి ఈ ఇరువురిలో ఎవరు శ్రేష్ఠుడు? జ్ఞాని శ్రేష్ఠుడా లేక యోగి శ్రేష్ఠుడా అనేది సంశయము. ఉదారా సర్వ ఏవైతే జ్ఞాని త్వాత్మైవ మే మతం, అందరూ శ్రేష్ఠులే అభిమతం అని 7వ అధ్యాయంలోనూ 7 నుంచి 18 పురుష సపరః పార్థ భక్త్యా లభ్య స్వనన్యయ అనన్యమైన అయినా జ్ఞాని మాత్రము నేనే అని, నా భక్తి చేతనే పురుషోత్తముడైన భగవంతుడు లభ్యమవుతాడు అని 8వ అధ్యాయంలోనూ 8 నుంచి 22 వరకు ప్రవచించడము చేత భక్తుడైన కర్మయోగి శ్రేష్ఠుడా లేక ఆత్మజ్ఞాని శ్రేష్ఠుడా అనే సందేహం సవ్యసాచిని ఆవరించింది. అదలా ఉండగా విశ్వరూప సందర్శన యోగాన్ని సమాప్తం చేస్తూ చరమ శ్లోకంలో మచ్చబ్దాన్ని పదే పదే ప్రయోగించి 9వ అధ్యాయాన్ని మచ్చబ్ద ప్రయోగంతో సమాప్తం చేసినట్లే 11వ అధ్యాయాన్ని కూడా సమాప్తం చేయడం జరిగింది. ఇంతకీ ఈ మచ్చబ్దం సాకారాన్ని ప్రతిపాదిస్తూ ఉందా, నిరాకారాన్ని సూచిస్తూ ఉందా అనేది పార్థుని సంశయము. అందుచేత వ్యక్తావ్యక్తాలను ఉపాసించే వారిలో తేషాంకే యోగ విత్తమాహ, ఎవరు యోగవిత్తములు అని అర్జునుడు ప్రశ్నించడంతో 12వ అధ్యాయము ప్రారంభమవుతూ ఉంది. ఈ ప్రశ్న క్రొత్తగా అనిపించిన సందేహము మాత్రం క్రొత్తది కాదు, వెంటే ఉంది. యుద్ధకర్మలో ప్రవేశించడమా, యుద్ధాన్ని విరమించి సన్యసించడమా అనే సందేహం కురుక్షేత్రంలో కాలు మోపిన క్షణం నుండి కౌంతేయుణ్ణి పట్టి పీడిస్తూనే ఉంది. ఈ సంశయాన్ని 2వ అధ్యాయంలోనే భగవంతుడు నివారించడం జరిగింది. అయినా అర్జునుని మనస్సు కుదుట పడలేదు. జ్ఞానము కర్మ కంటే శ్రేష్టమైనప్పుడు భయంకరమైన ఈ యుద్ధకర్మలో నన్నెందుకు నియోగిస్తున్నావు అని 3వ అధ్యాయారంభంలోనే అర్జునుడు ప్రశ్నించాడు. పైగా విషయాన్ని కలగాపులగం చేసి తనను శ్రీకృష్ణుడే కలత పెడుతున్నట్లు అభియోగం కూడా మోపాడు. దీని ఫలితమే 3వ అధ్యాయమైన కర్మయోగము. అక్కడ కర్మయోగ సన్యాసములు రెండు జ్ఞానానికి ఎలా అపకరిస్తాయో స్పష్టం చేయడం జరిగింది. ఈ క్రమంలో యోగ సన్యాసాల వైశిష్ట్యాన్ని 3-4 అధ్యాయాలలో భగవానుడు వివరించడం కూడా జరిగింది. ఇంత చెప్పినా 5వ అధ్యాయంలో మళ్లీ అదే సందేహాన్ని మరో రూపంలో అర్జునుడు వ్యక్తం చేయడం జరిగింది. కృష్ణ, కర్మయోగాన్ని కర్మసన్యాసాన్ని నువ్వు పదే పదే చెబుతున్నావు. ఈ రెండిటిలో ఏది శ్రేయస్కరమో దానిని నిశ్చయంగా చెప్పు అని 5వ అధ్యాయం ప్రథమ శ్లోకంలోనే మళ్లీ ప్రశ్నించాడు అర్జునుడు. యోగము సాంఖ్యము వేరు కాదని, రెండిటి గమ్యము ఒక్కటేనని, ఈ రెండిటినీ అభిన్నంగా దర్శించే వాడే సత్యద్రష్ట అని 5వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. మళ్లీ మొదటికొచ్చింది. అనుష్ఠాన పద్ధతులైన కర్మయోగ, జ్ఞానయోగాలను నిష్ఠాద్వయంగా పరమేశ్వరుడు ప్రతిపాదించిన తరువాత ఈ రెండిటిలో ఏది శ్రేయస్కరము అని అర్జునుడు ఏ సందేహాన్నైతే విడిచిపెట్టకుండా భగవంతునికి వినిపిస్తూ ఉన్నాడో దానినే 12వ అధ్యాయంలో కూడా మరో కోణం నుండి వినిపిస్తున్నాడు.
పూర్వం అనుష్ఠాన పద్ధతులైన కర్మయోగ సన్యాసాల మధ్య తరతమ భేదాన్ని చూచినవాడు ప్రస్తుతం అదే తరతమ భేదాన్ని అంతరంగ సాధనల మధ్య కూడా చూస్తూ ప్రశ్నిస్తున్నాడు. ఉపాసనకు సగుణము శ్రేష్టమా నిర్గుణము శ్రేష్టమా అని ప్రశ్నిస్తున్నాడు. యోగము జ్ఞానము కర్మయోగి కర్మానుష్ఠానంలో ఉంటూ పరమేశ్వరుడే గమ్యమని భావిస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను నైవేద్యాలుగా సమర్పిస్తూ కర్మఫలాలను ప్రసాదాలుగా స్వీకరిస్తూ స్వామి భృత్య న్యాయానుసారం సాకారమూర్తిని సేవిస్తూ జీవితాన్ని కొనసాగిస్తాడు. అనన్య శరణ్యుడై జీవిస్తాడు. ఇది సగుణోపాసన అంటే సగుణ ధ్యానము, సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపారము. అలా కాకుండా సర్వకర్మలను విడిచిపెట్టి ఉపాధి శూన్యము, అక్షరము, అవ్యక్తము అయిన పరబ్రహ్మ స్వరూపాన్ని ఉపాసించే జ్ఞానయోగులు ఆచరించేది నిరాకారోపాసన లేదా నిర్గుణోపాసన. రూపదర్శనం చేస్తూ ఉపాసించే కర్మయోగులు సాకారోపాసకులు లేదా సగుణారాధకులు. రూపాన్ని దాటి స్వరూపాన్ని ఉపాసించే జ్ఞానయోగులు నిరాకారోపాసకులు లేదా నిర్గుణోపాసకులు. వ్యక్తాన్ని దర్శించి భక్తి చేసేవారు కర్మయోగులు. అవ్యక్తాన్ని అవగాహన ద్వారా అంటే శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా అర్థం చేసుకుని అనుభూతిని పొందేవారు జ్ఞానయోగులు. కర్మయోగులది విశ్వరూపోపాసన, జ్ఞానయోగులది అక్షరోపాసన. పూర్వం వీరిరువురి జీవన విధానాలలో నిషాద్వయం ఏది శ్రేయస్కరం అని ప్రశ్నించిన పార్థుడు ప్రస్తుతము వీరిరువురి ఉపాసనలలో లేదా ధ్యానాలలో ఏది శ్రేయస్కరము అని అడుగుతున్నాడు. సతతయుక్తులై పరమేశ్వరుని ఉపాసించే కర్మయోగులు యోగశ్రేష్ఠులా? సతతయుక్తాః ఏ భక్తాః త్వాం పర్యుపాసతే లేక అక్షరము అవ్యక్తము అయిన పరబ్రహ్మమును ఉపాసించే జ్ఞానయోగులు యోగశ్రేష్ఠులా? ఏతు అక్షరం అవ్యక్తం పర్యుపాసతే. వీరిరువురిలో యోగవిత్తములు ఎవరు? తేషాం కే యోగవిత్తమాః అభయేషాం మధ్యే కే అతిశయనే యోగవిదః ఇత్యర్థః. కనుక 3వ అధ్యాయం నుండి ఏ సంశయాన్ని ప్రస్తావిస్తూ పార్థుడు ప్రశ్నిస్తున్నాడో దానినే ఇక్కడ ఉపాసనా పరంగా ప్రశ్నిస్తున్నాడు. అంతే తేడా. ఆహార్యాలు వేరే అయినా అభినయం మాత్రం ఒక్కటే. 2వ అధ్యాయంలో అశోచ్యానన్వశోచస్త్వం అనే శ్లోకం నుండి 10వ అధ్యాయం విభూతి యోగం వరకు నిరుపాధికమైన జ్ఞేయ బ్రహ్మ విషయమే ప్రధానంగా ప్రతిపాదించబడింది. అక్కడక్కడ సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సృష్టి స్థితి లయకారకుడు అయిన ఈశ్వరుని వైభవము, ఉపాసన కూడా చెప్పబడ్డాయి. ఇక 11వ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగములో ప్రదర్శింపబడిన విశ్వరూపము కూడా ఆద్యము ఉపాసనార్థమే చెప్పబడింది. విశ్వరూప దర్శనాన్ని ఉపసంహరించిన తరువాత అధ్యాయాంతంలో మత్కర్మకృత్ అంటూ చెప్పడం జరిగింది. కనుక ఈ ఉభయ వర్గాలలో ఏది శ్రేయస్కరమో, ఈ 2 పక్షాలలో ఎవరు శ్రేష్ఠులో తెలుసుకోవాలనే ఆకాంక్ష అర్జునునిలో ఏర్పడింది. ఈ విధంగా 12వ అధ్యాయంలో ప్రశ్న రూపంగా మొదలైన ప్రథమ శ్లోకానికి పూర్వాధ్యాయంలోని చరమ శ్లోకం బీజ శ్లోకమైంది. రూపం స్వరూపం. రూపం అంటే విశ్వరూపం లేదా విశ్వంలోని రూపం. రూపోపాసన అంటే విశ్వరూపోపాసన లేదా విశ్వంలోని రూపోపాసన. రూపం ఎవరిది? రూపం ఎవరిదో అతడు రూపి. రూపము ఏదైనా అది రూపిదే. రూపం రూపిదే కనుక రూపం ద్వారా రూపి తెలియబడతాడు. కాని రూపి యొక్క స్వరూపానికి రూపం లేదు. రూపం వ్యక్తం, స్వరూపం అవ్యక్తం. రూపం క్షరం, స్వరూపం అక్షరం. రూపం అనేకం, స్వరూపం ఏకం. రూపం వ్యక్తం కనుక దానిని ఉపాసించవచ్చు. కాని స్వరూపం అవ్యక్తం. అవ్యక్తాన్ని ఉపాసించేది ఎలా? కనుక ఇక్కడ వాస్తవానికి స్వరూపాన్ని అర్థం చేసుకోవడమే గాని ఉపాసించడం అనేది ఉండదు. ఉపాసించేవాని స్వరూపమే అవ్యక్తం కనుక
అక్కడ ఉన్నది జ్ఞానమే గాని ఉపాసన కాదు. సగుణ బ్రహ్మోపాసన చేసేవారు కర్మయోగులు, నిర్గుణ బ్రహ్మ విచారము చేసేవారు జ్ఞానయోగులు. అలాంటప్పుడు ఉభయులలో యోగవిత్తములెవరు అనే ప్రశ్న ఎలా పుడుతుంది? కర్మయోగ ఉపాసనల ద్వారా శుద్ధిపడిన అంతఃకరణము జ్ఞానమును, తద్వారా మోక్షమును పొందుతుంది. కనుక ఇక్కడ సోపానక్రమంగా ప్రస్థానము సాగేటప్పుడు తరతమ భేద ప్రసక్తి ఎలా తలెత్తుతుంది? రెండు అవశ్యం మోక్ష సాధనాలే కనుక ఏది శ్రేష్టము అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. తాను దేనికి సరిపోతాడు లేదా తనకేది సరిపోతుంది అనేది అర్థం చేసుకొని అక్కడ సరిపడి ఉండేవాడు శ్రేష్టమైన మార్గంలో ఉన్నాడని అర్థము. మనం మార్గాన్ని అనుసరించేది గమ్యం చేరడానికి. చేరవలసింది గమ్యమునే అయినా మార్గాన పడి పోతే గాని గమ్యం చిక్కదు. శ్రేష్టమైనది గమ్యమే అయినా మార్గం లేకుండా గమ్యం ప్రాప్తించదు. శ్రేష్టమైన గమ్యాన్ని చేర్చే మార్గము కూడా శ్రేష్టమే కదా. పొందదగినది జ్ఞానమే అయినా చిత్తశుద్ధి లేకుండా జ్ఞానం సిద్ధించదు. చిత్తశుద్ధి కర్మయోగం ద్వారానే లభిస్తుంది. ప్రశస్తమైన జ్ఞానాన్ని పొందడం పవిత్రమైతే అట్టి జ్ఞానాన్ని పొందడానికి ఉపకరించే చిత్తశుద్ధిని ప్రసాదించే కర్మయోగము పవిత్రం కాకుండా ఎలా ఉంటుంది? మరి ఈ రెండిటిలో ఏది శ్రేష్టము అంటే ఏం చెప్పగలం? జ్ఞాననిష్ఠుల చేత ఏ స్థానం పొందబడుతుందో కర్మయోగుల చేత అదే పొందబడుతుందా? 5 నుంచి 5 వరకు అని పూర్వం మనం గ్రహించినట్లే అవ్యక్తోపాసకులైన జ్ఞానభక్తులు దేనిని పొందుతారో విశ్వరూపోపాసకు లైన సగుణ భక్తులు కూడా దానినే పొందుతారు అని ఇక్కడ గ్రహించవలసి ఉంటుంది. ఉపాసన ప్రధానమైన ఈ ప్రశస్తమైన విషయాన్ని ప్రముఖంగా ఈ భక్తియోగము అనే 12వ అధ్యాయంలో చర్చించడము జరుగుతుంది. భక్తియోగము సాతో అస్మిన్ పరమ ప్రేమ రూప భగవంతుని యందు ఉత్కృష్టమైన ప్రేమను కలిగి ఉండటమే అని నారద మహర్షి నిర్వచించాడు. సా పరానురక్తః ఈశ్వరీ పరమేశ్వరుని యందు అత్యంత అనురాగమును కలిగి ఉండటమే భక్తి అని శాండిల్య మహర్షి నిర్వచించాడు. కనుక భక్తి సూత్రకారులైన ఈ ఇరువురు మహర్షులు ప్రవచించిన విషయమును బట్టి భక్తులకు భగవంతునిపై గల ప్రేమానురాగాది జ్ఞానాతిశయమే భక్తి అని అర్థమవుతూ ఉంది. భవ్యమైనది భద్రమైనది భక్తియే అనేది నిర్వివాదాంశము. అందుచేత సర్వాత్మ హరిన్ నమ్మి సజ్జనుడై యుండుట భద్రమంచు తలతు అని ఆంధ్ర మహాభాగవతము 7వ స్కంధము. స్వస్వరూపానుసంధానం భక్తి రిత్యభిధీయతే మోక్ష సాధనములలో శ్రేష్టమైనది భక్తి ఒక్కటే అని చెబుతూ పరమాత్మ స్వరూపమును అనుసంధానం చేస్తూ స్వస్వరూప స్థితిలో ఉండటమే భక్తి అని శ్రీ శంకరాచార్య స్వామి నిర్వచించారు. ఇదంతా చూస్తే భక్తి సగుణము నిర్గుణము కూడా అని అర్థం అవుతూ ఉంది. సాకార భక్తులు విశ్వరూపధ్యానాన్ని సాగిస్తే నిరాకారమును ఉపాసించే నిర్గుణ భక్తులు ఆత్మధ్యానాన్ని కొనసాగిస్తారు. రెండిటి యొక్క ఫలము బ్రహ్మాత్మజ్ఞానమే కనుక సగుణ నిర్గుణాల మధ్య భేదముగాని తరతమ భావభేదాలు గాని ఉండేందుకు వీలు లేదు. కనుక పూర్వాధ్యాయ చరమ శ్లోకంలో ప్రముఖంగా ప్రస్తావించబడిన మచ్చబ్దము యొక్క అర్థము సగుణానికి వర్తిస్తుంది, నిర్గుణములోనూ ప్రవర్తిస్తుంది. సప్తమాధ్యాయము నుండి ప్రతిపాదింపబడుతూ వస్తున్న తత్పద వాచ్యార్థము ప్రస్తుతము తత్పదార్థ శోధన రూపమైన ఉపాసనా కాండమును పూర్తి చేయడంతో స్పష్టమవుతూ ఉంది. ఇంతటితో ద్వితీయ షట్కము సమాప్తమవుతుంది. ద్వాదశాధ్యాయము. ఇది ద్వాదశాధ్యాయము. 12వ అధ్యాయము. భక్తియోగము. భక్తి భగవత్ స్వరూపము, అమృత స్వరూపము, స్వయం ప్రమాణము, స్వయం ఫలరూపము, అనుభవరూపము. భగవత్ స్వరూపమైన భాగవతము 12 స్కంధాలతో ప్రకాశిస్తూ ఉంది. భగవానుడైన శ్రీకృష్ణదేవుని
దివ్య మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షరి మహామంత్రమై ద్వాదశాదిత్య తేజంతో ప్రకాశిస్తూ ఉంది. ఈ అధ్యాయంలో భగవంతుని రూప స్వరూపాలు వర్ణింపబడ్డాయి. భక్తి సాధనలతో పాటు భక్తుని లక్షణాలు కూడా దివ్యంగా ప్రవచింపబడ్డాయి. భగవంతుని స్వరూపాన్ని తెలుసుకోవడానికి జ్ఞాతం శాస్త్రతః, తెలుసుకోవడమే గాక యథార్థంగా దర్శించడానికి ద్రష్టుం తత్వతః, దర్శించి భగవంతునిలో ప్రవేశించడానికి తత్వేన ప్రవేష్టం. ఈ అధ్యాయం దారిదీపమై శోభిస్తుంది, దివ్యదీపమై భాసిస్తుంది. ఈ దీపానికి కావలసిన వస్తువులన్నీ పూర్వాధ్యాయ చరమ శ్లోకంలో సూక్ష్మ రూపంలో అందించబడ్డాయి. దీపం ప్రకాశించడానికి 1 ప్రమిద, 2 వత్తి, 3 తైలము, 4 జ్వాల, 5 గాలి ఎలా అవసరమో జీవనజ్యోతి శోభించడానికి మత్కర్మకృత్ అనే ప్రమిద, మత్పరమం అనే వత్తి, మద్భక్తి అనే తైలము, సంగరాహిత్యం అనే జ్వాల, సర్వభూతములయందు నిర్వైరం అనే గాలి అవసరమే ఉన్నాయి. అన్నీ సమకూర్చుకోబడ్డాయి. ఇక దీపాన్ని వెలిగించి దర్శించినట్లు ఈ అధ్యాయంలో భక్తి స్వరూపాన్ని దర్శించడమే మిగిలి ఉంది. అర్జునుని ప్రశ్నతో దర్శనానికి తెర తొలగింది. అర్జున ఉవాచ ఏవం సతతేప్తా ఏ భక్తా స్యాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. 1 ఏవం సతతేప్తా ఏ భక్తా త్వాం పర్యుపాసతే ఏ చంపాక్షరమవ్యక్తం కే యోగవిత్తమాః. అర్జునుడు అడుగుతున్నాడు, భగవంతా శ్రీకృష్ణ, నిరంతరము నీ అందే చిత్తము నుంచి కొందరు భక్తులు నిన్నే ఉపాసిస్తూ ఉంటారు. మరి కొందరు అక్షరము అవ్యక్తము అయిన పరబ్రహ్మమును ధ్యానిస్తూ ఉంటారు. ఈ ఇద్దరిలో ఉత్తమ యోగులెవరు? అథ ద్వాదశోऽధ్యాయః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునుడు చెప్పుచున్నాడు, కొందరు భక్తులు సదా నీయందే మనస్సును నిలిపి నిన్ను ఉపాసిస్తున్నారు. మరికొందరు అవ్యక్తమైన పరబ్రహ్మమును ధ్యానిస్తున్నారు. కృష్ణ, వీరిలో ఉత్తమ యోగులెవరు? వ్యాఖ్యే ఉపాసన ప్రధానమైన విషయాన్ని ప్రశ్న రూపంలో ప్రస్తావిస్తూ ఏవం అంటూ శ్లోకాన్ని ప్రారంభించాడు. అర్జునుడు ఏవం అంటే ఈ విధంగా, ఈ ప్రకారం అని అర్థము. అంటే ఈ విషయానికి ముందు సమీపంగా ఏది ఉందో అదే ఏవం శబ్దం చేత పరామర్శింపబడుతూ ఉంది. అదే పూర్వాధ్యాయంలోని చివరి శ్లోక విషయాలైన మత్కర్మకృత్ మొదలైన సాధనలు. మత్కర్మకృత్వము మొదలైన సాధనల చేత సర్వజుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, సృష్టి స్థితి లయాది హేతువు అయిన పరమేశ్వరుని అర్జునుడు దర్శించినట్లు విశ్వరూపిగా కాని లేదా విశ్వములోని రూపాలలో ఏదో ఒక రూపంగా గాని లేదా అవతార మూర్తుల రూపాలలో గాని ఉపాసించడం సోపాధిక ధ్యానము, ఉపాధి సహిత సవిశేష ధ్యానము. ఇదే సగుణోపాసనము లేదా సాకారోపాసనము. ఈ విధమైన ఏవం సాకార ధ్యానమును నిరంతరము కొనసాగిస్తూ సతతయుక్తాః, కేవలం పరమేశ్వరునే ఆశ్రయించుకుని జీవించే భక్తులు భక్తాః సోపాధిక బ్రహ్మమును ఉపాసిస్తున్నారు. అలా కాకుండా మరికొందరు సర్వకర్మలను సన్యసించి ఉపాధి రహితము, అవ్యక్తము అయిన అక్షర పరబ్రహ్మమును నిర్విశేషంగా ఉపాసిస్తున్నారు. మొదటివారు భక్తులు లేదా కర్మయోగులు. రెండవ తెగ వారు భక్తులకు సోపాధిక బ్రహ్మము ధ్యేయ వస్తువు కాగా జ్ఞానులకు నిరుపాధిక బ్రహ్మము జ్ఞేయ వస్తువు. వీరిరువురిలో ఉత్తమ యోగులు ఎవరు?
అనేది అర్జునుని ప్రశ్న. విశ్లేషించి అర్థం చేసుకుంటే వారిరువురిలో ఎవరు గొప్ప యోగులు అనేది అర్జునుని ఉద్దేశం కాదు. ఈ రెండు ఉపాసనలలో ఏది సుకరము, మోక్షానికి సన్నిహితము అనేది అర్జునుని భావము. పరమేశ్వరుడు ఈ ఉభయ సాధనలను ఉపదేశించి ఉండటమే ఈ భావానికి ఆధారము. ఇంతవరకు మనం చేసిన అధ్యయనాన్ని బట్టి చూస్తే గీతలో ఆద్యము, సమస్తము అక్షర పరబ్రహ్మమే ప్రధాన విషయంగా చర్చింపబడింది. 10, 11వ అధ్యాయాలు సోపాధికమైన పరమేశ్వర స్వరూపాన్ని ప్రధానంగా ప్రస్తావించాయి. వాటితో పాటు అక్కడక్కడ ఇతర అధ్యాయాలలో కూడా ఈశ్వరోపాసన చెప్పడం జరిగింది. తత్ర తత్ర ఈశ్వరస్య ఉపాసనం ఉక్తం. ఈ రెండు రకాలైన ఉపాసనలను అనుష్ఠించే వారిలో ఎవరు శ్రేష్ఠులు అంటే ఏ ఉపాసన శ్రేష్టము అని అర్థము. ఏది శ్రేష్టమో దానిని ఆచరిద్దామని బహుశా అర్జునుడు భావిస్తున్నాడేమో. ఏది ఎలా భావించినా ఏదో ఒకటి చేయాలి అనే నిర్ణయానికి మాత్రం అర్జునుడు వచ్చేశాడు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పుడే దర్శించిన విశ్వరూప మూర్తిని అనన్య శరణుడై మత్కర్మకృత్వాది సాధనల చేత ఉపాసించడం అనే సగుణోపాసనను ఏవం అనే శబ్దం చేత ప్రస్తావించిన పార్థుడు మళ్లీ అవ్యక్తమైన అక్షర పరబ్రహ్మమును ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు. తాను దర్శించిన విశ్వరూపునిపై సవిశేష ధ్యానాన్ని కొనసాగించి వచ్చు. కాని అలా కాకుండా నిర్విశేష నిరుపాధిక బ్రహ్మమును ప్రస్తావించాడు అంటే విశ్వరూప సందర్శనము జరిగిన ప్రారంభం నుండి అర్జునుని ఏ సందేహం పట్టుకొని ఉందో అది ఇంకా పూర్తిగా పరిహరించబడ లేదని తెలుస్తూ ఉంది. కర్మయోగమా, కర్మసన్యాసమా, ఏది శ్రేష్టము అంటూ 3-5 అధ్యాయాలలో ఏ సందేహాన్నైతే వెలిబుచ్చాడో అదే సందేహాన్ని కర్మయోగి ఆచరించే సగుణోపాసన శ్రేష్టమా, సన్యాసి అనుష్ఠించే నిర్గుణోపాసన శ్రేష్టమా అనే ప్రశ్నలో వ్యక్తం చేస్తున్నాడు. విశ్వరూపాన్ని దర్శించిన విజయుడు విశ్వరూపం కన్నా తనను వేరుగా నిలుపుకోవడమే దర్శన సమయంలో భయానికి, దర్శనానంతరము సందేహానికి కారణమైంది. ఈ కారణంగా భక్తియోగము ఆరంభమైంది. సగుణ నిర్గుణాలలో ఏ ఉపాసన శ్రేష్టము అనే విషయం తెరమీదికి వచ్చింది. ఉపాసనా విషయము. ఇంతకీ ఉపాసన అంటే ఏమిటి? ఉపాసించదగిన వస్తువును, ఉపాస్యం, శాస్త్రోక్తంగా తెలుసుకొని దానిని సమీపించి దానితో భావైక్యం చెంది అదే భావ ప్రవాహంలో దీర్ఘకాలం కొనసాగడం ఉపాసన అన్నారు. ఆచార్యులు యథాశాస్త్రం ఉపాస్యస్య అర్థస్య విషీకరణేన సామీప్యం ఉపగమ్య సమాన ప్రత్యయ ప్రవాహేణ దీర్ఘకాలం యత్ ఆసనం తత్ ఉపాసనం ఆచక్షతే. ఈ భావ ప్రవాహం కూడా అవిచ్ఛిన్నంగా తైలధారలాగా, జలప్రవాహం లాగా సాగుతూ ఉండాలి. భక్తులు సోపాధిక బ్రహ్మమును ఉపాసిస్తారు కనుక ఈశ్వరుడు వారికి ఉపాస్యము అంటే ఉపాసన విషయము. ఈ విధంగా సగుణారాధనలో ఉపాస్య ఉపాసక భేదముంది కనుక ఉపాస్యాన్ని సమీపించి దీర్ఘకాలం ఉపాసనలో కొనసాగే అవకాశం ఉంది. ఉపాస్య ఉపాసక భేదం. మరి అక్షర బ్రహ్మోపాసన అనే నిర్గుణారాధనలో ఉపాసన సాగాలి అంటే అక్కడ కూడా ఉపాస్య ఉపాసక భేదం ఉండాలి కదా. కాని ఏది? ఉపాపకునికి వేరుగా ఉపాప్యం ఎక్కడుంది? ఉపాసకుడి స్వరూపమే ఉపాస్యము. అలాంటప్పుడు ఉపాసనకు అవకాశం ఎక్కడుంది? ఉపాసనకే అవకాశం లేనప్పుడు ఈ ఉభయులలో శ్రేష్ఠులెవరు అని అర్జునుడు అడిగిన ప్రశ్నన ఎలా అర్థం చేసుకోవాలి? కర్మయోగము శ్రేష్టమా, కర్మసన్యాసము శ్రేష్టమా అని ప్రశ్నించినప్పుడు ఎలా అర్థం చేసుకున్నామో అలాగే అర్థం చేసుకోవాలి. ఉపాసనకు అవకాశం ఉండే సాకారోపాసనను ఉపాసనకు అవకాశమే లేని నిర్గుణారాధనతో పోల్చి ఏది శ్రేష్టతమము అని ప్రశ్నించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అమ్మాయికి పెళ్లి చేయాలి. వరాన్వేషణం జరుగుతూ ఉంది.
ఆ సందర్భంలో పెళ్లి కాని ఇద్దరు యువకుల్ని చూపి వీరిద్దరిలో అమ్మాయికి శ్రేష్ఠుడెవరు అంటే సమాధానం చెప్పగలం గాని ఒక వివాహితుణ్ణి ఒక అవివాహితుణ్ణి చూపి వీరిరువురిలో ఎవరు శ్రేష్ఠుడు అంటే ఏమి చెప్పగలం? ఇక్కడ కూడా అంతే. కర్మలలో ఉండే యోగిని కర్మలు సన్యసించిన జ్ఞానితో పోల్చి చర్చించడము ఉపాస్య ఉపాసక భేద భావనలో ఉన్న భగవదుపాసకుని ఉపాస్య ఉపాసక భేదం లేని ఆత్మస్వరూపాన్ని ధ్యానించే జ్ఞానితో పోల్చి విశ్లేషించడము ఎలా చూచినా సముచితం కాదు. కర్మయోగికి సాధన సోపాధిక ధ్యానం, జ్ఞానయోగికి సాధన నిరుపాధిక జ్ఞానం, కర్మయోగికి సవిశేష బ్రహ్మము ధ్యేయం, జ్ఞానయోగికి నిర్విశేష బ్రహ్మము జ్ఞేయం. ఈ అంతరాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటే సగుణ నిర్గుణాల మధ్య భేదం గోచరించదు. కనుక ఏది శ్రేష్టము అనే ప్రశ్న ఉత్పన్నమే కాదు. జ్ఞానము పవిత్రము ప్రశస్తము అయినా కర్మయోగికి కర్మయే శ్రేష్టము. కర్మయోగము ద్వారా చిత్తశుద్ధిని పొందిన యోగి కర్మ సన్యాసానికి అర్హుడవుతాడు. అలాగే ఉపాసన ద్వారా చిత్త నైశ్చల్యమును పొంది నిర్గుణారాధనకు చేరువవుతాడు. ఇది సుకరము, మోకైక సాధనము. తీగలోని మొగ్గ పువ్వు కావడంలో కష్టం లేదు, బాధ లేదు, సందేహం లేదు. కాని మొగ్గ పువ్వుగా మారాలని మొగ్గను నలిపితే మాత్రం ఈ అసహజమైన ప్రయత్నం వల్ల మొగ్గ పాడవుతుందే గాని పువ్వుగా మారదు. కర్మయోగ కర్మసన్యాసాల విషయంలో గాని సాకార నిరాకార ధ్యాన విషయంలో గాని ఈ సత్యమే దర్శనీయము. రూప ధ్యానం, స్వరూప జ్ఞానం. భక్తులు సతతయుక్తులు, భగవత్సేవల యందు నిరంతరము సమాహితులై ఉండేవారు. అనన్య శరణులు. భక్తాహ అనన్య శరణాహ అంటే భగవంతుడు తప్ప మరొక ఆశ్రయము తెలియని వారు. వీరు సాకారమూర్తి అయిన పరమేశ్వరునే ఆరాధిస్తూ ఉంటారు. ధర్మబద్ధంగా జీవనయాత్రను కొనసాగిస్తూ నిరంతరం సగుణ బ్రహ్మారాధనలో ఉంటారు. వీరే భక్తులు, కర్మయోగులు. వీరిది రూప ధ్యానం, సోపాధిక ధ్యానం. జ్ఞానులు సర్వకర్మలను సన్యసించినవారు. సమధమాదులను కలిగి నిరంతరం అవ్యక్తమైన అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ఉంటారు. వాస్తవానికి ఇక్కడ ఉన్నది జ్ఞానమే గాని ఉపాసన కాదు. ఇది రూప ధ్యానం కాదు, స్వరూప జ్ఞానం. బ్రహ్మము అవ్యక్తము. ఏది ఇంద్రియ మనస్సులకు అందుతుందో అది వ్యక్తము, యత్ కరణ గోచరం తత్ వ్యక్తం. ఏదైతే ఇంద్రియ బుద్ధులకు అందదో అది అవ్యక్తము, యత్ అకరణ గోచరం తత్ అవ్యక్తం. అదియే పరబ్రహ్మము. ఇది జ్ఞేయ విషయమే గాని ధ్యాన విషయం కాదు, ఉపాసనా విషయం కానే కాదు. అవ్యక్తము కనుక బ్రహ్మము అక్షరము. అకరణ గోచరమైనది ఎలా నశిస్తుంది? నశించదు కనుక. అవ్యక్త పరబ్రహ్మము అక్షరము, నక్షరతి ఇతి అక్షరం. ఇట్టి అక్షర రూపాన్ని అర్థం చేసుకునేవారు సన్యాసులు. కాబట్టి కర్మలకు కర్మయోగులకు మధ్య అంతరాన్ని, శ్రేష్ఠత్వాన్ని దర్శించవచ్చు నేమోగాని కర్మయోగులకు జ్ఞానులకు మధ్య శ్రేష్ఠత్వాన్ని అర్థం చేసుకోవడం సాధ్యపడదు. ఎవరు శ్రేష్ఠులు అనే అర్జునుని ప్రశ్నకు సమాధానం కర్మయోగులే అనేది నిర్వివాదాంశం. జ్ఞానులు, ఉపాసకులు కారు కనుక యోగాన్ని సాధించాలి అనే ఆరురుక్షువు అనే కర్మయోగికి కర్మ సాధనము కాగా, యోగాన్ని సాధించిన యోగారూఢుడనే జ్ఞానికి కర్మ నివృత్తి సాధనమవుతూ ఉందని 6వ అధ్యాయంలోనే చూశాము కదా. 6 నుంచి 3 వరకు ఉపాసన కర్మే కనుక, ధ్యానమైన మానస కర్మే కనుక ఉపాసనలో సాగే కర్మయోగికి జ్ఞానంలో రమించే సన్యాసికి పోలికే లేదు. ఇక శ్రేష్ఠత్వం అనే ప్రశ్న ఎక్కడుంది? ఒకవేళ ఉన్నా ఆ శ్రేష్ఠత్వము యోగికి సంబంధించిందే గాని జ్ఞానికి సంబంధించింది కాదు. భగవానుడు అదే చెబుతున్నాడు. శ్రీ భగవానువాచ
మయ్యావేశ్యమనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. శ్రీ భగవానుడు చెప్పాను, నాయందే మనస్సు నిలిపి తదేక నిష్ఠులై ఉత్తమమైన శ్రద్ధతో కూడి ఎవరు నన్ను ఉపాసిస్తున్నారో వారే యోగశ్రేష్ఠులని నా అభిప్రాయం. శ్రీ భగవానుడు చెబుతున్నాడు, అర్జున, మనస్సును నాయందే నిలిపి నిరంతరము దైవ చింతనాపరులై మిక్కిలి శ్రద్ధతో నన్ను ఉపాసించే వారు ఉత్తమ యోగులని నా అభిప్రాయము. వ్యాఖ్యే సగుణమే సుగుణము. రూపాన్ని ఆలంబనం చేసుకుని పరమేశ్వరుని ధ్యానించేది సగుణారాధన. నామరూపాలకు విలక్షణమైన తత్యాన్ని తదేక చింతనతో దర్శించేది నిర్గుణారాధన. సగుణారాధన చేసే భక్తులు కర్మయోగులు, నిర్గుణారాధనను కొనసాగించే సన్యాసులు జ్ఞానయోగులు. వీరిరువురిలో ఉత్తమయోగులెవరు అని అర్జునుడు ప్రశ్నించడంతో ఈ ద్వాదశాధ్యాయం ప్రారంభమైంది. విశ్వరూపోపాసన చేసే సగుణ భక్తులకు అవ్యక్తోపాసనలో నిమగ్నులైన నిర్గుణ భక్తులకు సామ్యమే లేదని గ్రహించాము కదా. అందుచేత అర్జునుని ప్రశ్నకు సూటిగా సమాధానమివ్వకుండా అర్జునుని సందేహాన్ని పరిహరించాడు పార్థసారథి. సగుణ నిర్గుణాలలో ఏది ఉత్తమము అని ప్రశ్నిస్తే దానికి సమాధానంగా ఎవరికి అనే ప్రశ్న ఎదురవుతుంది. సాంఖ్యులకు లేదా సన్యాసులకైతే నిర్గుణము అనుసరణీయము, కర్మయోగులకు అంతఃకరణ శుద్ధ్యర్థం సగుణమే ఆచరణీయము. కనుక సగుణ నిర్గుణాల మధ్య పోలికే లేనందున అర్జునుని వంటి కర్మయోగులకు సాకారోపాసనే శ్రేష్టమని భగవంతుడు నిర్ణయించాడు. భగవదుపాసకులకు కావలసింది భగవంతుడా లేక ఉపాసన? భక్తుల గమ్యము భగవంతుడే గాని ఉపాసన కాదు. కాని ఉపాసన చేస్తే గాని భగవంతుని పొందడం సాధ్యపడదు. గమ్యం చేరాలని భావించేవాడే మార్గంలో చరిస్తూ ఉంటాడు. మార్గంలో ఉన్నవాడు గమ్యం చేరాలనుకుంటాడే గాని మార్గంలోనే ఉండిపోవాలనుకోడు. చేరవలసింది గమ్యాన్ని అయినా మార్గాన్ని ఆశ్రయించకుండా గమ్యాన్ని చేరే ప్రసక్తే లేదని ఇప్పటికే అర్థం చేసుకున్నాం. కనుక గమ్యము శ్రేష్టమా మార్గము శ్రేష్టమా అని ప్రశ్నిస్తే ప్రయాణంలో ఉండే వాడికి మార్గమే శ్రేష్టము అని చెప్పాలి. భగవంతుడు గమ్యము, జ్ఞాని తన స్వరూపమే అని భగవంతుడు ప్రవచించాడు. భగవంతునికి జ్ఞానికి తేడా లేదు. సాధకుడైన కర్మయోగిని సాధ్యరూపుడైన జ్ఞానితో పోల్చి శ్రేష్ఠత్వాన్ని ఎలా నిర్ణయిస్తారు? అందుచేత ఉత్తమయోగులెవరు అనే అర్జునుని ప్రశ్నకు కర్మయోగియే ఉత్తమయోగి అని నిర్ధారించాలి. భగవంతుడు అదే చేశాడు. కర్మయోగంలో కొనసాగుతూ సగుణారాధనలో బ్రతుకును భగవన్మయం చేసుకోమని బోధిస్తున్నాడు. భక్తి నావ సాకారోపాసకులకు ఈ అధ్యాయం మధురమైన అధ్యాయము, మంగళకరమైన అధ్యాయము. భక్తవసుడు భక్తవత్సలుడు అయిన భగవంతుని వశపరుచుకుని బ్రతుకును భవ్యంగా తీర్చిదిద్దుకోవడానికి కావలసిందంతా ఈ అధ్యాయంలో లభిస్తుంది. యోగి హృద్ధ్యాన గమ్యం అని కీర్తనీయుడైన శ్రీకృష్ణదేవుడు దయామయుడై దయారూపుడై హృదయంలో ఎలా ఒదిగి ఉన్నాడో ఈ అధ్యాయంలో స్పష్టంగా చూడవచ్చు. దాచిన మనస్సును దోచిపెడితే దోచినవాడు గుట్టుగా మనస్సులో దాగి ఉండే రహస్యాన్ని ఇక్కడ దర్శించవచ్చు. ఏమీ లేని నాకు ఉన్నదొకటి ఎవరికివ్వక నీ కొరకే దాచిపెడితి. హృదయమే అది, మధ్యలో దయవు నీవు నీ అడుగుల కడపడి ఉందు చిన్ని కృష్ణ అని చిన్ని కృష్ణ శతకంలో ఒక వెన్నముద్ద. ఆత్మజ్ఞానము పరమోత్కృష్టము, జీవుల గమ్యము. ఆ మరో ఆలోచనకు అవకాశం లేదు. కాని అందరికీ సులభసాధ్యమయ్యేది భక్తి. కర్మయోగిని జ్ఞానానికి సిద్ధపరిచేది భక్తి. స్నిగ్ధ సుకుమార సుందరతర
చారుమూర్తి మురళీకృష్ణ భగవానుని మంజుల మనోహర రూపాన్ని దర్శిస్తూ మనస్సును మాధవ చైతన్యంతో నింపుకొని అలౌకిక ఆనందానుభూతిని పొందే దివ్య స్థితిని భక్తి ప్రసాదిస్తుంది. అర్జున, ఉత్తమయోగులెవరు అని అడిగావు కదూ. అయితే విను. ఎవరు నాయందే మనస్సును ఉంచి ఏ మయి మనః ఆవేశ్య సదా దైవ చింతనాపరులై నిత్యయుక్తాః మహాశ్రద్ధ కలవారే పరుపేతాః నా రూపమును ధ్యానిస్తూ నన్నే ఉపాసిస్తారో మాం ఉపాసతే వారే ఉత్తమ యోగులని తేయుక్తతమాః నా అభిప్రాయము మే మతాః అన్నాడు భగవంతుడు. సాకార నౌక నెక్కి దివ్యానుభూతులనే శీతల పవనాలు హృదయాన్ని చలింపచేస్తూ ఉంటే అలౌకిక సౌందర్యాలను భావ జగత్తులో అవలోకిస్తూ అవలీలగా ప్రేమ జలాలలో కదలిపోతూ అలవోకగా గమ్యం వైపు సాగిపోతూ రసానంద ప్రవస్యంలో అభయ రూపమైన జ్ఞానహస్తాన్ని అందుకొని సుధామయ స్వరూపంలో సమరసమయ్యే దెలాగో బోధించేందుకు సిద్ధమైన గీతాచార్యుడు భక్తి వైభవాన్ని వివరించేందుకు ఉద్యమించాడు. చిత్త సమర్పణము అర్జున, నీ మనస్సును నాయందే నిలుపు అని సాధకుని ప్రథమ కర్తవ్యాన్ని సూచించాడు భగవంతుడు. మయి విశ్వరూపే పరమేశ్వరే ఆవేశ్య సమాధాయ మనః. ఏది ఎక్కడ ఉంచాలో తెలియకపోతే ఆ ఉన్నదేదో ఉపయోగం లేకుండా పోతుంది. కలిపిన అన్నపు ముద్దను నోటిలో ఉంచాలని, పడుకునే సమయంలో తలను దిండుపై ఉంచాలని, ధనాన్ని బ్యాంకులో ఉంచాలని, ఆభరణాలను లాకర్లో ఉంచాలని మనిషికి తెలుసు. కాని మనస్సును ఎక్కడ ఉంచాలన్నదొక్కటే మనిషికి తెలియదు. అందుచేత తన మనస్సు ఎప్పుడు ఎక్కడ ఉంటుందో, ఎందుకుంటుందో, ఎలా ఉంటుందో మనిషికే అర్థం కాకుండా ఉంటుంది. తిరిగితే దేహం అలసిపోతుంది. కాని మనస్సు అలసట తెలియకుండా ఎంతకాలమైనా తిరుగుతుంది. ఎన్ని చోట్లకైనా పోతుంది. కాని ఒకచోట ఉండదు, ఉండలేదు. అది ఎక్కడైనా తిరుగుతుంది కనుక ఎక్కడుందో అర్థం కాదు. మనస్సు మనిషికి సంబంధించిందే అయినా, మనిషిలో ఉండేదే అయినా మనిషి ఉన్న చోట మనస్సు ఉండదు. అందుకనే నా మనస్సు మనస్సులో లేదు అనే విచిత్రమైన వాక్యాన్ని చాలామంది అంటూ ఉండటము మనము వింటూ ఉంటాము. మనం చెప్పే విషయం వినేవాడి మనస్సుకు ఎక్కలేదని మనకు అర్థమైనప్పుడు ఎక్కడున్నావు? నేను చెప్పింది తలకెక్కిందా అంటూ ఉంటాము. ఎందుకని? ఎదురుగా ఉండి వింటున్న మనిషిలో వినే మనస్సు లేదని మనకు అర్థమవుతూ ఉంది కనుక. మనస్సు పాదరసం లాంటిది, నిలవకుండా జారిపోతూ ఉంటుంది. ఎవరి మనస్సును ఎవరు ఎక్కడ ఉంచుతారో చెప్పలేము. కొందరు సంసారంలో, కొందరు రాజకీయాలలో, కొందరు భోగ భాగ్యాలలో, కొందరు చలనచిత్రాలలో, కొందరు కళలలో, ఇలా ఎవరికిష్టమైన చోట వారు ఉంచుతారు. కాని భక్తుడు మాత్రం తన మనస్సును భగవంతుని యందే ఉంచుతాడు. మనస్సును ఉంచదగిన పవిత్ర స్థానము పరమేశ్వరుని పదపంకజాలే నని భక్తునికి తెలుసు. మనస్సులోని కలతలు నలతలు కనుమరుగై మనస్సు రమణీయంగా మారేది భగవంతుని చరణ సన్నిధిలోనే అనే సత్యం భక్తునికి అనుభవ సిద్ధం. మనస్సు ఎందుకని సదా చలిస్తూ సర్వత్ర చరిస్తూ ఉంటుంది? దానికి ఏదో కావాలి. ఆ కావలసిన ప్రియ వస్తువు ఎక్కడ ఉందో, ఎక్కడ ప్రాప్తిస్తుందో తెలియని కారణంగా అది ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. మనస్సు దేనిని ఆశిస్తూ ఉందో అది లభ్యమయ్యేది మహిలో కాదని, మహేశ్వరుని సన్నిధిలోనే అని అర్థమైన క్షణాన మనస్సును బాహ్యానికి పొమ్మన్నా పోదు. పోయినా అక్కడ ఉండలేదు. తిరిగి భగవంతుని సన్నిధికే చేరుతుంది. ఇనుము అయస్కాంతము వైపునకు ఆకర్షింపబడినట్లు మనస్సు మాధవుని వైపుకు ఆకర్షింపబడుతుంది. ఇనుము అయస్కాంతమును అంటిపెట్టుకున్నట్లు మనస్సు పరమేశ్వరుని చరణ కమలాలను హత్తుకొని ఉంటుంది. భగవంతుని యందు మనస్సును ఉంచడము అంటే ఇదే. మనస్సు ఎక్కడుంది అనేది ముఖ్యం కాదు. మనస్సులో ఏముంది
అనేదే ప్రధానము. మనస్సులో ప్రపంచం ఉంటే మనస్సు ప్రపంచంలోనే తిరుగుతుంది. మనస్సులో పరమాత్మ ఉంటే మనస్సు పరమాత్మ సన్నిధిలోనే ఉంటుంది. ఈ విధంగా భగవంతుని యందు మనస్సునుంచిన వాడే యోగి, ఉత్తమమైన యోగి. భక్తియోగి విశ్వరూపోపాసనలో ఉంటాడు కనుక అతనికి విశ్వమంతా విశ్వేశ్వరుడే. కనింది, వినింది, తలచింది, తాకింది ఏదైనా, అది దృశ్యమైనా, శబ్దమైనా, భావన అయినా, స్పర్శ అయినా అంతా భగవంతుడే. అన్నీ భగవంతుడే అని భావించడం చేత అన్నిటిలో భగవద్భావనే భక్తునికి ప్రధానంగా ఉంటుంది. భక్తుని మనస్సు పరమేశ్వరుని యందే ఉన్నందున పరమేశ్వరుని కన్నా అన్యమైన విషయం భక్తుని బుద్ధిని తాకలేదు. విక్రేత కామాకి గోపకన్యా మురారి పాదార్పిత చిత్తవృత్త్యః దద్యాదికం మోహవశ దవోచత్ గోవింద దామోదర మాధవేతి. ఒక గోపిక పెరుగు, పాలు అమ్మడానికి మధురకు పోయింది. ఆమె మనస్సు మాత్రం శ్రీకృష్ణుని పాదపద్మముల యందే లగ్నమై ఉంది. బుద్ధి భగవంతుని యందే ఉండటం చేత పాలో పాలు, పెరుగో పెరుగు అని అనడానికి బదులుగా గోవింద గోవింద మాధవ మాధవ అని కేకలేస్తూ నగర వీధులలో తిరిగిందట. గోపిక తలమీద పాలకుండ ఉన్న ఆమె తలలో, తలుపులలో పాలకడలిలో పవ్వళించియున్న పరమాత్మే ఉన్నాడు. అందుకే పాలు అనడానికి బదులుగా పరమేశ్వరుని పిలిచింది. ఇనుమును అయస్కాంతము ఆకర్షించినట్లు గోపిక మనస్సును గోపాలుడు అమాంతం ఆకర్షించాడు. అదే భక్తి వైశిష్ట్యము. సదా భగవంతుని యందే మనస్సు నుంచి తదేక నిష్ఠులై భక్తులు భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటారు కనుక భగవంతుడు వాళ్ల మనస్సును ప్రపంచం వైపు వెళ్లకుండా ఆకర్షిస్తూ ఉంటాడు. అందుకే ఆయన కృష్ణుడు. చిత్తచోరుడు. కర్షతి చిత్తమితి కృష్ణః, చిత్తమును అమాంతం ఆకర్షిస్తాడు కనుక శ్రీకృష్ణుడు చిత్తచోరుడు. భక్తి హృదయాన్ని పరమాత్మ వెన్నలాగా దోచుకుంటాడు. భక్తి పూర్ణ రూపాన్ని ధరిస్తే దాగుడు మూతలు మానేసి దొరలాగా కళ్ల ముందే దర్శనమిస్తాడు. ఇదే విశ్వరూపోపాసనలోని వైభవము. పల్లవి మల్లె కన్నా తెల్లనైన మనసు నాకుందిరా, మనసు లేని స్వామి నా మనసు నేలరా, చరణము దూరవేసు దోచుకున్న దొంగ నీవు కావా, దొంగ మనసు దాచిపెట్టి దొరలాగరావా, మల్లె కన్నా అని చిత్తాన్ని చిత్తచోరునికి సమర్పించింది చైతన్య గీతిక. తదేక నిష్ఠత్వం. పరమేశ్వరుని యందే మనస్సునుంచిన భక్తులు తదేక నిష్ఠులే ఉంటారు. దైవ చింతనాపరులే ఉంటారు. సతతయుక్తాః. పూర్వాధ్యాయంలోని చరమ శ్లోకంలో తెలిపిన మత్కర్మకృత్వాది సాధనల యందు సతతము నేతులే ఉంటారు. సతతయుక్త నిత్యేప్తాః. అహోరాత్రాలు భగవత్ సేవ యందే రమిస్తూ ఉంటారు. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలనాచరిస్తూ ఫలాలను ప్రసాదాలుగా స్వీకరిస్తూ మత్కర్మకృత్ ఒక జీవనది సముద్రమునే లక్ష్యంగా చేసుకుని ప్రవహించినట్లు పరమేశ్వరునే లక్ష్యంగా భావిస్తూ మత్పరమః నిరంతరము స్వామి సేవలో తరించే భృత్యుని లాగా ఆరాధనా భావంతో చరిస్తూ మద్భక్తః విషయ ప్రపంచాన్ని మనస్సులోకి రానివ్వకుండా ప్రవర్తిస్తూ సంగవర్జితః సర్వ ప్రాణులను అపకారులైన వైరబుద్ధి లేకుండా వీక్షిస్తూ నిర్వైర సర్వభూతేషు శేషకాలాన్ని విశేషించి విశ్వరూపోపాసనలో గడిపేవారు సతత యుక్తులైన భక్తులు. కాలాన్నంతా పూర్ణంగా భగవత్సేవలోనే వినియోగించేవారు సతతయుక్తులైన భక్తులు. కర్మయోగులు. కర్మయోగులైన ఈ సగుణ భక్తులు గృహస్థులు. గృహస్థ ధర్మాలను పాటించేవారు. వీరికి సంసార బరువులు, బాధ్యతలు ఉంటాయి. వాటిని విస్మరించరు. ధర్మబద్ధంగా జీవిస్తూ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉంటారు. అనురగాలు, అభిస్నేహాలు లేకుండా ధర్మాచరణము వరకే పరిమితమై మిగిలిన కాలాన్నంతా దైవసేవ యందే వినియోగిస్తారు.
సంసారంలో ఉన్న వారిలో సంసారము లేకుండా జీవిస్తూ ఉంటారు. విభక్తము కాని విభాగము లేని భక్తిని సాగిస్తూ ఉంటారు. సంసారంలో ఉండటం దోషం కాదు. సంసారము మనస్సులో ఉంటేనే దోషం. దోమలున్న చోట దోమతెర ఉండవచ్చు, కాని దోమతెరలోకి దోమలు ప్రవేశించకూడదు. భక్తుడు సంసారంలో ఉంటాడు, భార్యాబిడ్డల మధ్యే ఉంటాడు, కాని అతని మనస్సులో సంసారం ఉండదు. భార్యాబిడ్డలు బంధుమిత్రాదులు ఉండరు. భగవంతుడొక్కడే ఉంటాడు. అదే తదేక నిష్ఠత్వం, సతత యుక్తత్వం. అట్టి దైవ చింతన పరత్వంతో పరీక్షిన్ మహారాజు శ్రద్ధతో భాగవతాన్ని సుఖబ్రహ్మ వద్ద శ్రవణం చేయడం చేత గృహస్థుడే అయిన భగవంతునిపై తదేకంగా మనస్సును లగ్నం చేయగలిగాడు. సుతుల హితుల విడిచి, చుట్టాల విడిచి, ఇల్లాలి విడిచి, బహుబలాళి విడిచి, రాజు హృదయ మిడియ రాజీవనయనుపై ధనము విడిచి, జడ్డుదనము విడిచి పరీక్షిన్ మహారాజు బిడ్డల్ని త్యజించాడు. హితులను విడిచాడు, చుట్టాలను విస్మరించాడు, భార్యను పరిత్యజించాడు, బలగాన్నంతా వదిలేశాడు. ధనాన్ని, దానితో పాటు జడత్వాన్ని కూడా త్యజించి కమల నయనుడైన శ్రీకృష్ణునిపై మనస్సును నిలిపి తరించిపోయాడు అన్నది భాగవతము 2వ స్కంధము. శ్రద్ధాపరాయణత్వం. పరమేశ్వరుని యందే మనస్సు నుంచి నిరంతరము దైవ చింతన పరులైన భక్తులు శ్రద్ధాపరాయణులే. భగవంతుని సేవిస్తూ ఉంటారు. శ్రద్ధయ పరయా ప్రకృష్ణయ ఉపేతాహ. ఇది సాధారణమైన శ్రద్ధ కాదు. పరాశ్రద్ధ అంటే గొప్ప శ్రద్ధ అంటున్నాడు. పరాశ్రద్ధ అంటే చెదరని శ్రద్ధ, చలించని శ్రద్ధ. శ్రద్ధ లేని విషయంలో బుద్ధి నిలవదు, శుద్ధి ఏర్పడదు, సిద్ధి లభించదు. అందుకనే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ గలవాడే జ్ఞానమును పొందుతాడు అని గీతాచార్యుడు 4వ అధ్యాయంలోనే తెలియచేశాడు. సగుణ ధ్యానమును భక్తితో అనుష్ఠించే సాధకుడు ఉత్తమమైన శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధతో కూడిన భక్తి ధ్యానాలు మోక్ష హేతువులని వేదవాణి వినిపిస్తూ ఉంది అన్నారు వివేక చూడామణిలో శ్రీ శంకరాచార్య స్వామి. శ్రద్ధా భక్తి ధ్యానయోగాత్ ముముక్షోః ముక్తేః హేతూన్ వక్తి సాక్షాత్ శృతేర్గియః. మోక్షమును కాంక్షించే వారికి శ్రద్ధా భక్తి ధ్యానాలే ప్రధాన హేతువులుగా వేదమాత చెబుతూ ఉంది అన్నారు. శ్రద్ధా భక్తి ధ్యాన యోగా దవైహి. శ్రద్ధా భక్తి ధ్యాన యోగాల ద్వారా పరాత్పరుని పొంది తరించమని బ్రహ్మదేవుడు అశ్వలైన మహర్షికి కైవల్యోపనిషత్తులో బోధించాడు. ప్రస్తుత శ్లోకంలో ఈ 3 ప్రధాన విషయాలుగా చర్చింపబడ్డాయి. కనుక శ్రద్ధా భక్తి ధ్యాన యోగ తత్పరుడైన సాకారోపాసకుడు భగవంతుని పొందుతాడు అని ప్రామాణికంగా ప్రబోధించడం జరిగింది. ఇక్కడ శ్రద్ధ అంటే ప్రమాణ విషయంలో అకుంఠితమైన విశ్వాసము అని అర్థము. శస్త్ర చికిత్స విషయంలో వైద్యునిపై ఎలాంటి విశ్వాసాన్ని ఉంచి రోగి దేహాన్ని అప్పగిస్తాడో అలాగే ప్రమాణ విషయంలో శాస్త్ర విషయంపై, గురు వచనంపై అచంచలమైన శ్రద్ధ నుంచి యోగి తన మనస్సును సమర్పించాలి. అప్పుడే ప్రమాణం ఫలిస్తుంది. ఈ విధంగా మనస్సును భగవంతుని యందు ఉంచి తదేక నిష్ఠాపరులై శ్రద్ధాపరాయణులై విశ్వరూపోపాసన సాగించే సగుణారాధకులు ఉత్తమ యోగులని పరమేశ్వరుడు నిర్ధారణ చేయడం జరిగింది. తే యుక్తతమాః మే మతాః అభిప్రేతాః. దివారాత్రములు దైవమునందే మనస్సును లగ్నం చేసి జీవిస్తూ ఉంటారు కనుక వారు యుక్తతములు. నైరంతర్యేణ మచ్చిత్తతయా హోరాత్రం అతివాహయంతి అతః యుక్తతమాః ఇతి వక్తుం. మరి వీరు ఉత్తమ యోగులైతే నిర్గుణారాధకుల మాటేమిటి? వారిని గూర్చి సంక్షిప్తంగా 2 శ్లోకాలలో చెబుతున్నాడు.